ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని వినాయక గార్డెన్ లో హుజూరాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఉడతల ప్రణవ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ మీడియా సమావేశంలో కాంగ్రెస్ నాయకులు, పిసిసి మెంబర్ పత్తి కృష్ణారెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ తుమ్మిడి సమ్మిరెడ్డి, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు శుంకరి రమేష్, కసుబోజుల వెంకన్న, ఎర్రం సతీష్ రెడ్డి, పట్టణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు పూదరి రేణుకా శివకుమార్ గౌడ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గూడెపు సారంగపాణి, ములుగురి సదయ్య, సీనియర్ నాయకులు ముద్దమళ్ల రవి, మహేష్, ప్రణయ్, ఎండి సలీం, పోతుల శ్రీనివాస్, అయోధ్య గౌడ్, పాతకాల అనిల్, ప్రవీణ్, అశోక్, పట్టణంలోని వార్డు అధ్యక్షులతో పాటు కాంగ్రెస్ పార్టీకి చెందిన 13 మంది, జమ్మికుంట మున్సిపల్ కౌన్సిలర్లు బొంగోని వీరన్న, మరపల్లి భిక్షపతి, మేడిపల్లి రవీందర్, ఎలగందుల స్వరూప శ్రీహరి, పిట్టల శ్వేత రమేష్, పొనగంటి సారంగం, పొనగంటి రాము, బిట్ల కళావతి మోహన్, కూతాడి రాజయ్య, దేశిని రాధా సదానందం, గుల్లి పోలమ్మ, మొగిలిదొడ్డి రామ్మోహన్, రావికంటి రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో అనేకమైనటువంటి అభివృద్ధి జరిగింది. రాష్ట్రంలో ఎంత అభివృద్ధి చర్య ఏదైతే ప్రజా వ్యతిరేకమైనటువంటి చర్యని మేము ఖండిస్తున్నామో దాని మీద చర్య తీసుకుంటున్నామని చెప్తున్నామో ప్రణవ్ బాబు గారి ద్వారా మాట్లాడారు. అందులో హౌసింగ్ కూడా వస్తుంది. ఇది 5 సంవత్సరాల నుంచి ప్రజలు అడుగుతున్నటువంటి ప్రశ్నే. ఆ పరిష్కారం దిశగా ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు ఎప్పటికప్పుడు ప్రణవ్ బాబు గారు, మంత్రి గారు నాయకత్వం అంతా ఆర్డర్స్ చేస్తూ ఉన్నది. ఎప్పటికప్పుడు గైడ్ చేస్తూ ప్రజా ఆమోదకరమైనటువంటి పరిపాలన అందించడానికి కృషి చేస్తుంది. ప్రెస్ మీట్ సమావేశానికి విచ్చేసిన ముఖ్యంగా రాజకీయ మిత్రులకు అందరికీ మరియు పైన ఉన్న సీనియర్ నాయకులకి, సెల్ అధ్యక్షులకి, మహిళా అధ్యక్షులకి అందరికీ పేరు పేరున వాళ్ళకు కూడా నమస్కారం చేసుకుంటూ ప్రధానంగా ప్రెస్ మీట్ 4 అంశాల గురించి ఈరోజు పెట్టడం జరిగింది. మొన్న పట్టణం నుంచి 13 మంది కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. అవిశ్వాసం పెట్టినప్పుడు మీకు తెలిసిందే, పోయిన డిసెంబర్లో ఏదైతే ఇందాక పెద్దలందరూ మాట్లాడినట్టు చైర్మన్ పైన, అదేవిధంగా ఇక్కడ ఉన్న శాసనసభ్యుల ప్రవర్తన పైన, అవినీతి పైన విసుకెత్తి అవిశ్వాసం పెట్టడం జరిగింది. టెక్నికల్ కారణాల వల్ల మరియు వాళ్ళు హాజరు కాకపోవడం, వస్తే ఎక్కడ వీళ్ళు అవిశ్వాసం ఓడిపోతూ ఉన్న భయంతో వాళ్ళు యాక్షన్ పెట్టడం జరిగింది. ఏదైతే ఇంకా 10 సంవత్సరం కాలం ఉందని 13 మంది కౌన్సిలర్లు ఆ వార్డుల ప్రజలకు సేవ చేద్దాం, 6 గ్యారంటీలు అందించడంలో వాళ్ళ కృషి ఉంటుంది, కాంగ్రెస్ అభివృద్ధిలో భాగం అవుదాం, ప్రజాపాలనలో ఒక భాగస్వామ్యం అవుదాం అనే ఉద్దేశంతో 13 మంది కౌన్సిలర్లు ఈరోజు మన ప్రెస్ మీట్కి వచ్చారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. వాళ్ళందరినీ కూడా మేము స్వాగతం పడుతున్నాం. అదేవిధంగా మా కాంగ్రెస్ కార్యకర్తలు కానివ్వండి, ఆ వార్డు ఉన్న ఇన్ఛార్జీలు కానీ వాళ్ళందరూ ప్లస్ ఇప్పుడు వచ్చిన కౌన్సిలర్లు కలిసి ప్రజల సమస్య పైన వాళ్ళకి ఏ రకంగా పరిష్కరించాలో సమస్యలు తెలుసుకొని అందరూ కలిసి పనిచేస్తారు. ఎవరు ప్రాధాన్యత వారికి తగ్గుతుంది. కాంగ్రెస్ పార్టీలో సముద్రం లాంటి పార్టీ, చాలామంది అభివృద్ధి ప్రజాపాలన తీరు నచ్చి జాయిన్ అవుతుంటారు. అదేవిధంగా సీనియర్లని గౌరవించుకుంటాం. వాళ్ళకి ఏదైతే ప్రాధాన్యత ఇవ్వాలో ఖచ్చితంగా ప్రాధాన్యత వాళ్ళకు ఉంటుంది. కష్టపడే వాళ్ళకి పదవులు వస్తాయి, ప్రాధాన్యత ఉంటుంది, గౌరవం ఉంటుంది. అదేవిధంగా రానున్న ఎలక్షన్ల దృష్ట్యా దాని తర్వాత ఏదైతే లోకల్ బాడీ ఎలక్షన్ ఆ దృష్ట్యా చూసుకొని పార్టీ బలోపేతం చేసుకోవడానికి కార్యకర్తలు కానీ ఒక లీడర్లు కానీ పార్టీ కూడా చాలా అవసరం. వాళ్ళందరూ ఎవరైతే కాంగ్రెస్ పార్టీ
అభివృద్ధిలో ఒక భాగం కావాలని జాయిన్ అవుతారు వాళ్ళందరికీ మేము స్వాగతం పలుకుతాం. కలిసిమెలిసి ఉన్న క్యాడర్ని, కొత్త క్యాడర్ని, యువతని, మహిళల్ని అందరినీ కట్టుకోపోయి హుజురాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి పార్టీ ఇన్ఛార్జ్గా మరియు ఇక్కడ నాయకత్వాలు అందరూ స్వీకరిస్తారు, స్వాగతం పలుకుతారని మరొకసారి నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఏదైతే రానున్న సమ్మక్క సారలక్క జాతర వస్తూనే మన ఎండోమెన్స్ తరఫున ఏవైతే సమ్మక్క సారలకి మనం హుజురాబాద్ నియోజకవర్గంలో దాదాపు 11 నుంచి 14 ఊర్లలో మన సమ్మక్కలు జరుగుతాయి. వాటికి వివిధ కమిటీలు ఫామ్ చేస్తున్నారు. చైర్మన్ ఉంటారు, గౌరవ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ అక్కడ ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కాకుండా చూసుకోవడంలో ముందుంటారు. ఏవైతే చైర్మన్ కానీ ఆ కమిటీ మెంబర్లు కానీ అక్కడ ఉన్న వసతులు, మంచినీళ్ళ వసతులు కానివ్వండి, అక్కడ ఉన్న నీళ్ళ వాటర్ ప్రాబ్లం కానివ్వండి, లేకపోతే బాత్రూమ్ సమస్యలు కానివ్వండి, ఏదన్నా అక్కడ ఎవరికి ఎటువంటి ప్రాబ్లం రాకుండా ఇక్కడ మా కాంగ్రెస్ పార్టీ నా కమిటీ మెంబర్లు, చైర్మన్ అందరూ ప్రజలకి సౌకర్యం కల్పించడానికి ముందుంటారని మరొకసారి నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఏదైతే చాలా కాలం నుంచి నాకు గత 2 నెలల ముందు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా మంది మన కాంగ్రెస్ పార్టీలో ఉన్న దళిత నాయకులు కానివ్వండి, ఇతర పార్టీలో ఉన్న నాయకులు కానీ, ప్రజలు కానీ నా వద్దకు దళిత బంధు 2వ విడత గురించి కూడా ప్రస్తావన తీసుకొచ్చారు, రిప్రజెంటేషన్ ఇచ్చారు. ఖచ్చితంగా అర్హులు ఉన్న వారికి 2వ విడత మా కాంగ్రెస్ పార్టీ తరఫున ఇక్కడ ఉన్న నాయకులు అందరూ ఏదైతే రిప్రజెంటేషన్ తీసుకొచ్చారో మేము ప్రభుత్వానికి, మంత్రివర్గానికి, కలెక్టర్కి సూచన చెప్పి ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం జరిగేటట్టు ఆ దళిత బంధు 2వ విడత రావడంలో కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్గా, హుజురాబాద్ ఇన్ఛార్జ్గా నాకు కృషి ఉంటుంది. ఇప్పించే బాధ్యత కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులు మేము తీసుకుంటాం. మరొకసారి ఇకపోతే అభివృద్ధి గురించి చూస్తున్నాం. గత 10 ఏళ్ల నుంచి ఏదైతే టీఆర్ఎస్ ప్రభుత్వం ఉందో బై ఎలక్షన్ వరకు ఏ రకంగా అభివృద్ధి జరిగింది, మరి బై ఎలక్షన్ల ఓట్ల కోసం అని చెప్పి తొందరగా ప్రొసీడింగ్లు తీసుకొని ఇప్పటి వరకు ఆ ప్రొసీడింగ్లు పేపర్ల రూపంలో ఉన్నాయి తప్ప గ్రౌండ్ లెవెల్ ఇంప్లిమెంటేషన్ కాదు. అది మీ అందరికి తెలిసిన సత్యం. రోజు ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు ఏవైతే ప్రొసీడింగ్ల కాపీలు అప్పుడు ఓట్ల కోసం టీఆర్ఎస్ పార్టీ ఆ నాయకులు ప్రజలకు హామీలు ఇచ్చినో ఏ ఒక్క హామీ నెరవేర్చారు. అన్నీ అట్లనే పెండింగ్లో పెట్టి ఇప్పుడు ప్రజలకు మోసం చేసింది. వాళ్ళందరూ ఇప్పుడు వచ్చి సార్ మా ప్రొసీడింగ్లు ఇంకా ఉన్నాయి, మరి మాకు ఎటువంటి న్యాయం జరుగుతలేదని చెప్పి వాళ్ళు బాధపడుతున్నారు. ఇప్పుడు వాళ్ళకి ఖచ్చితంగా ఏవైతే సమస్యలు ఉంటాయో తీర్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని నేను తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ప్రజాపాలనలో 6 గ్యారెంటీ పథకాలు మొన్న హుజురాబాద్ నియోజకవర్గంలో 10 రోజులు 6 గ్యారెంటీలు సేకరణలో ఉండే, ఆన్లైన్ కూడా జరిగింది. అవన్నీ అర్హులున్న వారికి ఇప్పించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ నాయకులకి ఇన్ఛార్జ్గా నాదని చెప్పి మరొకసారి నేను తెలియజేస్తున్నాను. ఏదైతే చెక్ డ్యామ్ ఇరిగేషన్ కి తీసుకొస్తే చెక్ డ్యామ్ మేము మన ఎలక్షన్ ప్రచారంలో చూస్తే ప్రతి ఒక్క చోట ఆ చెక్ డ్యామ్లన్నీ తొందరగా కట్టేది, కన్స్ట్రక్షన్ క్వాలిటీ లేదు, కొట్టుకోపోయింది చెక్ డ్యామ్. అవినీతి, ప్రజల డబ్బు దుర్వినియోగం చేసుకొని టీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే చేసిందో ఇప్పుడు అవన్నీ మా కళ్ళ ముందుకి వస్తూనే ఖచ్చితంగా అవన్నింటినీ చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ ఇక్కడ తీసుకుంటుంది. అవన్నీ మేము అధికారులను పిలిచి మళ్ళీ ఒకసారి మేము ఎస్టిమేట్ చేసుకొని ఎందుకు చేస్తున్నాం, ఆ చెక్ డ్యామ్లు కానీ
కాలువలు కానీ ఇవన్నీ ఎందుకు రేపు రానున్న రోజుల్లో ఇరిగేషన్ పంట పొలాలకి నీళ్లు రావడం కోసం చేసుకునే పనులు వాళ్ళు చక్కగా కట్టక ఇబ్బంది పడుతున్న రైతులు ఉన్నట్టున్న కమలాపూర్ గ్రామం కమలాపూర్ మండలంలో 8-9 విలేజ్ల నీళ్లు రాలి మీరు చేసిన పనికి ఆ గ్రామం నీళ్లు రాకపోతే మాకు రిప్రజెంటేషన్ ఇస్తే మేము మా నాయకత్వం మంత్రి గారి దగ్గర తీసుకుపోయి మళ్ళీ అధికారులతో మాట్లాడి ఏ రకంగా వాళ్ళకి న్యాయం చేకూర్చాలి నీళ్ళు ఏ రకంగా తీసుకురావాలని ఆలోచించి అధికారులతో సమీక్షించి ఇప్పుడు మేము మళ్ళా వాళ్ళకి నీళ్లు వదిలేయడం జరిగింది. అదేవిధంగా వినవంగా మండలం చూసుకుంటే కల్వల ప్రాజెక్ట్ కడతామని చెప్పి హామీ ఇచ్చింది. ఆ ప్రాజెక్ట్ కూడా అట్లనే ఉద్దేశించింది. ఇంకా పనులు కూడా పూర్తి కాదు. ఖచ్చితంగా దాన్ని కూడా పూర్తి చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటామని మరొకసారి నేను తెలియజేస్తున్నాను. ఏవైతే ఇక రానున్న రోజుల్లో ఎంపీ ఎలక్షన్ వస్తున్నాయి. ఖచ్చితంగా మేము ఆ పార్టీ అందరం ఒకటే కలిసి కట్టి రేపు భారీ మెజార్టీ 7 సెగ్మెంట్ల హుజురాబాద్ నియోజకవర్గం నుంచి భారీ మెజార్టీ ఇచ్చే బాధ్యత మాదని చెప్పి మరొకసారి ఎందుకంటే రేపు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ రాబోతుంది. ఇప్పుడు ఆల్రెడీ రాష్ట్రంలో మా పార్టీ వచ్చింది. ఇక్కడ రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ మా పార్టీ వచ్చిన తర్వాత అభివృద్ధి కొనసాగుతుంది. అదేవిధంగా నిధులు కూడా మేము కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకురావడానికి ఏవైతే ఉంటుందో ఆ కృషి కూడా ఉంటుంది. సో ఖచ్చితంగా దానికోసం కరీంనగర్ ఎంపీ స్థానాన్ని కైవసం చేసుకోవడానికి హుజురాబాద్ లో ప్రతి ఒక్క నాయకులు కష్టపడతారని మీ అందరికి మరొకసారి నేను తెలియజేస్తున్నాను. ఇక్కడ ఏదైతే మొన్న మీటింగ్ జరిగినప్పుడు శాసనసభ్యులు గవర్నమెంట్ కూలిపోతుంది, సీఎం మారుతారు అని చెప్పి ప్రచారాలు చెప్తున్నారు. మరి ఇట్లా మారుతుంది అనేది కూడా చెప్పాలి. మన సమాచారం ఉన్నప్పుడు వాగ్దానం ఎందుకు పెట్టుకున్నారు? బీజేపీ నాయకులు టీఆర్ఎస్ నాయకులు ఏమంటున్నారు? మా ప్రభుత్వం కూల్తుంది, మేము కూల్చాం, వేరే ప్రభుత్వం వస్తుంది, కేసీఆర్ ప్రభుత్వం కేసీఆర్ సీఎం అవుతారని చెప్తున్నారు. మరి ఎవరు చేస్తున్నారు? మరి మనకి సమాచారం ఉన్నప్పుడు మరి మరి సమాచారం ఇవ్వాలి కదా, బయట పెట్టాలా వద్దా? ఉట్టుగా మాట్లాడుతూ ఉడుకోరు. ప్రజలు ఇప్పటికే బుద్ధి చెప్పిండ్రు. ఇప్పటికైనా బుద్ధి తెలుసుకొని మరి ఎందుకు ఓడగొట్టిండ్రు, రాష్ట్రాల ప్రభుత్వం ఎందుకు రాలే అనేది ఆలోచించుకొని ప్రజల పక్షాల నుండి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే బాగుంటుందని మనకు హెచ్చరిస్తున్నాం. ఇక్కడ కేవలం ఈ గెలుపు చూసుకొని విరమిగితే ఎవరు ఊరుకోరు. ఆ గెలుపు ఎట్లొచ్చిందో అందరికీ తెలుసు. సో కేవలం సానుభూతితో గెలుపు కాదని ఇంకా రేపటి రోజు ప్రజలందరూ కాంగ్రెస్ తరఫున ఉన్నారు. నాయకులందరూ మరి కాంగ్రెస్ బీజేపీ నుంచి కానీ టీఆర్ఎస్ నుంచి కానీ నాయకులందరూ విసుకెత్తిపోయింది. ఇక్కడ శాసనసభ్యులు గెలిచినా ఆ నాయకులకి నమ్మకం లేదు. సో అందుకే కాంగ్రెస్ పార్టీలో వాళ్ళకు గౌరవం దొరుకుతుంది. కాంగ్రెస్ పార్టీ అంటే ప్రజల పార్టీలో గౌరవం ఉంటుందని చెప్పి ఈ రోజు మా పార్టీలో రావడం జరుగుతుంది. సో మరొకసారి మేము నాయకులు అందరికీ చెప్తున్నాం, ప్రభుత్వం కూల్చేద్దాం, సీఎం మాట్లాడు, ప్రభుత్వం పోతుందని అసత్యాలు అబద్ధాలు చెప్పి ప్రజలను మభ్య పెట్టకండి. ఎందుకు ఓడిపోయినాం, ప్రజలు మనం ఎందుకు 10 ఏళ్ళు మేము డెవలప్ అభివృద్ధి చేసినాం చెప్పుకున్నారు కదా, మరి అంత చేసినా ప్రజలు ఎందుకు ఓడేయాలి అది మీరు ఆలోచించుకొని ఉంటే బాగుంటుందని వాళ్ళకు కూడా హెచ్చరిస్తూ ఈ ప్రెస్ మీట్ ని ముగిస్తున్నాం. ఇన్క్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.